మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా నర్సింగ్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్ మంజులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివ శ్రీకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిరసన వ్యక్తపరిచారు. అనంతరం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంజుల జాయిన్ అయి 3 రోజులు మాత్రమేనని, రిలీవర్ గా మాత్రమే ఆమె డ్యూటీ చేసిందని, దానికి బాధ్యత వహించాల్సిన శానిటేషన్, పేస్ట్ కంట్రోల్ సిబ్బందిని వదిలి డాక్టర్, నర్స్ పై చర్యలు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజుల సస్పెన్షన్ వేటును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే ఆమెని ఉద్యోగంలోకి తీసుకొని డ్యూటీని యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఐసీయూలో ఉన్న పేషెంట్ కి ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ కోశాధికారి నరేష్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కొండల నాయక్, జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు, ఉపేంద్ర కన్వీనర్ సుజిత్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్, శోభ శ్రీనివాస్, డిప్యూటీ నర్సింగ్ ఆఫీసర్ వరమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.